హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసర్ లాంటి వరుస హిట్ల తర్వాత బాలయ్య ఫుల్ జోష్ మీద సినిమాలను అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మాస్ దర్శకుడైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నాడు బాలయ్య. దీంట్లో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తుండగా లీడ్ యాక్ట్రెస్ రోల్లో సంయుక్త మీనన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అయితే ఇప్పటి వరకు ఒక పుకారు నెట్టింట వైరల్గా మారుతూ ఉండింది. అది ఏంటి అంటే సినిమా యొక్క ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం చేత, అలాగే వీడియో ఎఫెక్ట్స్ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. దీని కారణం చేత ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ అంతా కూడా సన్నాహాలు చేస్తున్నారని ఒక వార్త అయితే వైరల్గా మారుతూ ఉండింది. దీనికి చెక్ పెడుతూ బోయపాటి శ్రీను పుట్టినరోజున ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. సో మీ ముందుకు సెప్టెంబర్ 25న వచ్చేస్తున్నాము అంటూ అఫిషియల్గా కన్ఫర్మేషన్ ఇవ్వడంతో బాలయ్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సో తర్వాత ఈ టీం ప్రస్తుతం జార్జియాకైతే వెళ్ళనుంది. అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ ను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కు అయితే రానున్నారు అఖండ 2 టీం. సో 200 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేయడానికి కూడా మేకర్స్ అయితే సిద్ధమైపోతున్నారు. సో ఇది ఇలా ఉంటే తర్వాత బాలయ్య NBK 111 111వ చిత్రం ఎవరి దర్శకత్వంలో రానుంది అంటే ఆయన మరెవరో కాదు, బాలయ్యతో ఇది వరకే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన మాస్ దర్శకుడు గోపీచంద్ మల్లేని. వీరసింహారెడ్డితో బాలయ్య అభిమానులకు బాగా దగ్గర అయిపోయిన గోపీచంద్ మల్లేని ఇప్పుడు మళ్ళీ బాలయ్యతో ఒక సినిమా తీయడానికైతే రెడీ అయిపోయాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయిపోయిందంటూ బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ మల్లేని అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని బాలయ్య పుట్టినరోజు నాడైన జూన్ 10వ తేదీన ప్రారంభం చేస్తున్నారనే వార్త కూడా ఇప్పటికే అఫిషియల్ కన్ఫర్మేషన్ గోపీచంద్ మల్లేనే ఇవ్వడం జరిగింది. ఆ తరువాత NBK 112 చిత్రాన్ని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేరున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే కథను బాలయ్యకు హరీష్ శంకర్ వినిపించాడని, బాలయ్య కూడా దాన్ని ఓకే చేశాడు అని అయితే ఒక వార్త అయితే వినిపిస్తుంది. కానీ దీంట్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఆ తర్వాత NBK 113వ చిత్రాన్ని బింబిసారా దర్శకుడైన వశిష్ఠ దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బింబిసారా సినిమా స్క్రీనింగ్ అయ్యేటప్పుడు బాలయ్య ఆ సినిమాను చూసి దర్శకుడైన వశిష్ఠకి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు, నీతో సినిమా చేయాలని ఉంది బ్రదర్, ఖచ్చితంగా సినిమా చేస్తాను అని. సో అవకాశం ఇస్తానన్నాడు కాబట్టి బాలయ్య ఎప్పుడు మాటనైతే తప్పడు. 113వ చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వంలో చేస్తాడనే వార్త అయితే వినపడుతూ ఉంది. ఆ తరువాత పైసా వసూలు సినిమాతో బాలయ్య పూరి జగన్నాథ్ కాంబినేషను బాగా ఇంకా స్ట్రాంగ్గా బలపడింది. సో ఇప్పుడు పూరి జగన్నాథ్కి పైసా వసూలు అంతగా కలిసి రాకపోయినా కూడా వీళ్ళ కాంబో అయితే బాగా కుదిరింది. సో ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా మళ్ళీ ఒక అవకాశాన్ని బాలయ్య ఇస్తాడనే సమాచారం ఇండస్ట్రీలో అయితే బాగానే వినపడుతుంది. ఇలా బాలయ్య లైనప్ అయితే ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. సో ఇది వరకే జరిగిన ఇంటర్వ్యూస్ లో బాలయ్య చెప్పడం మనం కూడా చూసాం, ఇది నా 2.0 అని. సో పద్మభూషణ్కు ముందు పద్మభూషణ్కి తర్వాత అనేది కూడా మనం చూడాల్సి అయితే ఉంది. సో పద్మభూషణ్ అనేది బాలయ్య ఇది వరకే చెప్పడం జరిగింది, పదవులు నాకు అలంకారం కాదు, పదవులకే నేను అలంకారం అని బాలయ్య చెప్పడం అయితే మనం చాలా దగ్గరలో అయితే చూసాం. సో అలానే తర్వాత నుంచి బాలయ్య మీద ఇంకా దీని బాధ్యత అయితే పడుతుంది కాబట్టి ఇంకా వరుస పెట్టుకుంటూ సినిమాల్ని ఫుల్ జోష్లో అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఇలానే కుర్ర దర్శకులంతా కూడా బాలయ్యతో సినిమాలు చేయడానికి వరుస పెడుతున్నారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దర్శకులంతా కూడా వెంటబడి మరి డేట్స్ కోసం బాలయ్యని ఒప్పిస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.